ఈ వీడియో కొంచెం లెంతీ వీడియో. కంప్లీట్‌గా చూడండి. మీకు ఒక ఒపీనియన్ వస్తుంది. అందరికీ నమస్తే. నేను అజయ్ కుమార్. నేను ఒక లీగల్ ప్రాక్టీషనర్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా లంచాలు తీసుకునేవాళ్ళు. వీళ్ళెవరికీ కూడాను పే రివిజన్‌లు అవసరం లేదు. ఎందుకు అంటే లంచాల ద్వారా వాళ్ళు బాగా సంపాదించే ఉన్నారు. సో, వీళ్ళెవరికీ కూడా పే రివిజన్స్ అవసరం లేదు. సో, ఈ మాట నేను చెప్తున్నది గాదు. నేను గత కొంతకాలంగా చూస్తున్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో యూట్యూబ్‌లో అయితే గానివ్వండి, ఇన్‌స్టాలో అయితే గానివ్వండి, ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అని ట్యాగ్ వేసుకొని తిరిగే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీని. సో, నా దృష్టిలో వీళ్ళందరూ కూడాన చేతకాని మనుషులు. ఎందుకు ఈ చేతకాని మనుషులు అంటున్నానంటే, దే ఫెయిల్ టు అక్వైర్ ఎ గవర్నమెంట్ జాబ్. ఇండీడ్, ఇన్ మై ఒపీనియన్, I think they even fail to acquire even a private job also. సో, అందుకే వాళ్ళకి జాబ్ విలువ గురించి ఏమీ తెలీదు. అసలు గవర్నమెంట్ జాబ్స్‌లో ఎలాగుంటాయి, ఏమవుతదన్నది వాళ్ళకి తెలీదు. కానీ పిచ్చివాగుళ్ళు మాట్లాడుతూ ఉంటారు. పిచ్చి ప్రలాపనలు చేస్తా ఉంటారు. సో, ఈ వీడియో ద్వారా ఐ వుడ్ లైక్ టు క్లారిఫై ఫ్యూ పాయింట్స్ అబౌట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో, మన ఇండిపెండెంట్ ఇండియా ఏదైతే ఉన్నాదో ఆఫ్టర్ 1947 మన ఇండిపెండెంట్ ఇండియాని అప్‌లిఫ్ట్ చేసిన వాళ్ళు ఎవరు? అప్‌లిఫ్ట్ చేయడానికి చాలా యూజ్‌ఫుల్‌గా ఉన్నవాళ్ళెవరు? ఇప్పుడు పెన్షనర్లుగా ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు కూడాన. సో, ఇప్పుడు ఉన్నట్లాగా అప్పుడు టెక్నాలజీ ఏమీ లేదు. వాళ్ళు రాత్రింపవళ్ళు కష్టపడేవాళ్ళు. ఓల్డ్ ఏజ్‌లో ఉన్న ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, లేదు అంటే గనక నియరింగ్ రిటైర్మెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడాను మెడికల్‌గా ఎంత ఎక్స్‌పెన్సెస్ అవుతాయో మీ ఎవరికైనా తెలుసా? ఇంట్లో ఉన్నారా? తల్లిదండ్రులు ఉన్నారు కదా! మీకు తెలిసే ఉంటుంది కదా! మేబీ కొన్ని మంది ఉండుండొచ్చు గాక లంచాలు తీసుకునేవాళ్ళు. కానీ అందరూ అని మీరెవరు చెప్పలేరు. ఒకవేళ మీరు చెప్పగలిగారు, మీ దగ్గర సాక్ష్యాలున్నట్లయితే, మీరు లా ఎన్ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయండి. దే విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ సో కాల్డ్ కరప్ట్ ఆఫీసర్స్ ఆర్ అఫీషియల్స్ ఆర్ ఎంప్లాయీస్. బట్ ఇన్ మై ఒపీనియన్, యూ పీపుల్ హ్యావ్ నో రైట్ టు స్పీక్ ఇల్ అబౌట్ ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ జస్ట్ బై లుకింగ్ ఎట్ ఫ్యూ ఆఫ్ దెమ్. సో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎట్లాగుంటారు? ఎక్కడికి ట్రాన్స్‌ఫర్‌లు కొడితే అక్కడికి వెళ్ళిపోవాలి వీళ్ళు. ఏమో మరీ పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలిగే పర్సన్స్ ఉంటే తప్ప వాళ్ళు ట్రాన్స్‌ఫర్‌లుగా ఏమీ ఆగవు. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే, మీరు ప్రైవేట్ ఎంప్లాయీస్‌గా ఏదైనా రిస్క్ ఉన్న చోట్ల పనిచేస్తున్నారా? ఏజెన్సీ ప్రాంతాల్లో గాని ఏవైనా నక్సలైట్‌లు, ఈ టెర్రరిస్ట్‌లు ఇట్లాంటి ఈ థ్రెట్స్ ఉన్న చోట? లేదు. బట్ వేరస్ కమింగ్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏంటి అంటే, దే విల్ బి ఫోర్స్డ్ టు వర్క్ ఇన్ ఏజెన్సీ రీజియన్స్. ఎందుకంటే దే విల్ హ్యావ్ నో అదర్ ఆప్షన్. దే హ్యావ్ టు వర్క్ దేర్ ఆర్ దే హ్యావ్ టు లీవ్ దేర్ జాబ్. ఆ రిస్క్ తీసుకొని కూడా వాళ్ళ ఫ్యామిలీస్ గురించి గవర్నమెంట్ ఆఫీషియల్స్ గాని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ గాని ఫ్యామిలీస్‌కి దూరంగా ఉండి ఆ జాబులు నిర్వహిస్తూ వస్తున్నారు. అది కలెక్టర్ నుంచి ప్యూన్ వరకు ఎవ్వరైనా కానివ్వండి. అలాగే డిఫెన్స్ సెక్టార్, రైల్వేస్ ఎక్కడైనా అంతే. ఇప్పుడు ఒక లోకో పైలట్‌ని తీసుకోండి. ఎంత కష్టం పడతా ఉంటారు వాళ్ళు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఆర్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, నా రిక్వెస్ట్ ఏమిటి అంటే, కొంచెం చూసుకొని మాట్లాడండి. కంట్రోల్ చేసుకొని మాట్లాడండి. ఎందుకు అంటే, ఇప్పుడు వీళ్ళందరూ ముసలివాళ్ళు అయిపోయి బతికిపోతున్నారు గానీ, మీరు మాట్లాడుతున్న ఇల్ కాంటెంట్ ఏదైతే ఉందో, యూ ఆర్ లీగల్లీ లయబుల్ ఫర్ స్పీకింగ్ ఇల్ అబౌట్ దీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. అండ్ ఇంకొకటి చెప్తున్నా మీకు. పే రివిజన్ అవసరం లేదు అన్న వాళ్ళకి ఒకటే. కార్పొరేట్ సెక్టార్‌లోని లేదు అంటే గనక ప్రైవేట్ కంపెనీస్‌లోని మీరందరూ కూడాను ఎవరైతే వర్క్ చేస్తున్నారో, లేదు అంటే ఈ కార్పొరేట్ సెక్టార్స్‌లో లేదా ప్రైవేట్ సెక్టార్స్‌లో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, దే ఎక్స్‌పెక్ట్ యాన్యువల్ హైక్ లైక్ 10 ఆర్ 20%. బట్ గవర్నమెంట్ జాబ్స్‌లోకొచ్చేటప్పటికి ఆ హైక్ అన్నది ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఏదో మినిమల్ అవుతది. 10, 20% అయితే అవ్వదు. దే విల్ హావ్ టు వెయిట్ ఫర్ 10 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్.
ఈ పే రివిజన్ కమిషన్ వేసే వరకు, ఆ తర్వాత అందులో వాళ్ళు ఏం చెప్తారో అదొక భయం వీళ్ళకి. అండ్ మోర్ ఓవర్ ఈ 2025 సంవత్సరానికి గాను ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ పే రివిజన్ కమిషన్ అనౌన్స్ చేసింది జాన్వరిలోనే. బట్ ఇప్పటికి కూడాన ఒక కమిటీ అయితే కానివ్వండి, ఏది కూడా కాన్స్టిట్యూట్ అవ్వలేదు. అండ్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ హాఫ్ ఎన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఎక్స్‌పెక్టేషన్ వచ్చేసి ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ ఉంటది అంటే 2026 జాన్ నుంచి ఇంప్లిమెంటేషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అని. కానీ అప్పటి నుంచి చెయ్యరు. ఇట్ విల్ గో ఆన్ టిల్ అట్‌లీస్ట్ నెక్స్ట్ ఇయర్ మిడ్ లేదా ఏప్రిల్‌లో గాని అవ్వదు. ఏదో వ్యాపారస్తుల్లాగా 2, 3 వ్యాపారాలు పెట్టి ఎంత డబ్బు ఆర్జిస్తున్నా సరే, ఇంకా తెల్ల రేషన్ కార్డులు పెట్టుకొని అలా చేయలేరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు కూడాను. అండ్ అలాగే ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఎవరు చేయలేరు. అండ్ దే ఆర్ బౌండ్ నాట్ టు హ్యావ్ ఎనీ అదర్ ఇన్‌కమ్ అదర్ దాన్ ద సాలరీడ్ ఇన్‌కమ్. వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వస్తది? అండ్ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతుంటే పాత తరం వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెన్షన్ ఉంది కాబట్టే వాళ్ళు కొద్దో గొప్పో నీతి, నిజాయితీతో గాని పని చేయగలిగారు. రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ ఉంటది. డబ్బులకి అంత ఎవడిని చేయి చాచకూడదు, చేయి చాచని అవసరం లేదు అన్న ఒక ధీమా, భరోసా గవర్నమెంట్ కల్పించింది కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగాలకు అంత డిమాండ్ వచ్చిందప్పుడు. ఇప్పుడెందుకుంది గవర్నమెంట్‌కి డిమాండు? జాబ్ సెక్యూరిటీ ఉంటదని చెప్పేసి. ఎవరెవరు ఎంత కష్టపడతారో మీకు తెలీదు. చాలా వీడియోలు చూస్తున్నాను. చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. ఎవరో ఇద్దరు, ముగ్గురు లేదు అంటే 100లోని ఒక 10 పీపుల్ మేబీ కరప్ట్ అయ్యి ఉండొచ్చు. కానీ వీళ్ళందరూ మాట్లాడేది ఎలా ఉంటదంటే 100% లేదు అంటే గనుక 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ కరప్ట్ ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ సెక్టార్ ఆర్ కరప్ట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. మనలో ఉండాలి కదా సెన్స్. అది తప్పని తెలీదా జనాలకి? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి గవర్నమెంట్ జాబ్స్ ఎంత కష్టమో. సో, గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కడెక్కడికో ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉంటారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ ఆఫ్ ద టీచర్. సో, ఫీమేల్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ బీయింగ్ ట్రాన్స్‌ఫర్డ్ టు వెరీ రిమోట్ ఏజెన్సీస్ వేర్ దేర్ విల్ నాట్ బి ఎనీ ఫెసిలిటీస్ లైక్ టాయిలెట్స్ ఆర్ బాత్రూమ్స్. అటువంటి ఫెసిలిటీస్ లేనటువంటి చోట్ల కూడాని ఈ టీచర్స్‌ని వేస్తూ ఉన్నారు. వాళ్ళెళ్లి వర్క్ చేస్తున్నారు కదా! అది కష్టం కాదా? ఊరికనే వర్క్ చేస్తున్నారా? అండ్ సమ్మర్ హాలిడేస్ తీసేసుకుంటారు అని చెప్పేసి ఏదో అనుకుంటూ ఉంటారు. అది ఎప్పుడూ కాదండి. ఎప్పుడూ దొరికేయి వాళ్ళకి సెలవులు. వాళ్ళకి ట్రైనింగ్స్ ఉంటాయి. అండ్ వాళ్ళు చేయవలసిన వర్క్స్ అన్నీ కూడా చేపిస్తూనే ఉంటారు. ప్రైవేట్ టీచర్స్ లాగే వాళ్ళకి కూడాను ఈ స్కూల్‌కి ఇన్ని మంది స్టూడెంట్స్‌ని జాయిన్ చేయాలని కూడా ఉంటుంది. బట్ గవర్నమెంట్ స్కూల్స్‌లో జాయిన్ అయ్యేవాళ్ళు ఎవరుంటారు? గవర్నమెంట్ స్కూల్స్‌లోని స్టూడెంట్స్‌ని జాయిన్ చేయడం ఎంత కష్టమో మీకు తెలుసా? ఇవేవి కూడా యూ పీపుల్ డోంట్ అండర్‌స్టాండ్, డోంట్ ఈవెన్ నో. సిక్‌గా ఉండి కూడాన 20, 50 కిలోమీటర్స్ అండ్ ఇక్కడి నుంచి అరకు ట్రావెల్ చేస్తున్నారు. పాడేరు వెళ్తున్నారు. కొంతమంది ఆ పాడేరులో ఉండిపోతున్నారు. రకరకాల సిక్‌నెస్‌లున్నాయి వాళ్ళకి. ఇవన్నీ అనుభవిస్తూ వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంకా ఓల్డ్ ఏజ్‌లో ఉన్నవాళ్ళైతే ఈ పే రివిజన్ కమిషన్స్ ఇలాంటివన్నీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈగర్‌గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడొస్తది? ఏంటి రూల్స్ మారుతాయి? ఎంత పెరుగుతది? అని చెప్పి. ఏమైనా అప్పులు, గిప్పులు ఉంటే తీర్చుకోవచ్చు అని జెప్పేసి. ఇప్పటి వరకు నాట్ ఈవెన్ దేర్ ఈస్ ఎ సింగిల్ అనౌన్స్‌మెంట్ విత్ రెస్పెక్ట్ టు ద ఫార్మేషన్ ఆర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద కమిటీ.